హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బ్రెడ్ కీమా కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్లో ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. సింపుల్గా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు స్టఫింగ్ కోసం కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను కీమా సపరేట్గా ఏం తెప్పించుకోలేదు. మనం రెగ్యులర్గా మటన్ తెచ్చుకుంటాం కదా, దాంట్లోనే బోన్లెస్ మటన్ పీసెస్ మెత్తగా ఉన్న ముక్కల్ని అయితే సపరేట్ తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టేటప్పుడు ఒక్కసారి తిప్పకుండా ఆఫ్ అండ్ ఆన్ చేసుకుంటా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ముద్దలా వస్తుంది కదా, దీనిని ఒకసారి ఇట్లా వాటర్లో వేసి వెంటనే వడపెట్టేసుకోవాలండి. వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా వేసుకోవడం వల్ల ఇలా ముద్ద కాకుండా సపరేట్గా పీసెస్గా వస్తుంది కీమా అనేది. జాలిగంటలో వేసుకొని వడపెట్టుకొని వాటర్ సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వడపెట్టేసుకుంటే వాటర్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు పీసెస్గా అయితే కీమా రెడీ అయిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కీమాను వేసేసుకోవాలి. దీంట్లోకి ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా చిటికెడంత పసుపు, అలాగే హోల్ గరం మసాలా పౌడర్ అండి. మన బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ దినుసులను లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవి నాన్ వెజ్ కర్రీలో ఈ మసాలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియో కూడా చేశానండి. ఆ లింక్ కూడా మీకు పెడతాను, చూసి మీరు ట్రై చేసి ఉంచుకోండి. పిల్లలకి ఫ్రైడ్ రైస్లోకి కానీ అలాగే నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ మసాలా పౌడర్. బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయటం లేదండి. కీమాలో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది. చూసారా, వాటర్ ఎంత ఇట్లా బయటకు వచ్చేసింది కదా, ఆ వాటర్తోనే కీమా కుక్ అయిపోతుంది. వాటర్ మొత్తం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చి దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ అనేది ఇట్లా బయటికి సపరేట్ అవుతుందో. ఇప్పుడు ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. 1½ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయిందండి కీమా కర్రీ. స్టఫింగ్ కోసం మనకి బ్రెడ్ లోపల స్టఫింగ్కి కీమా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా డైరెక్ట్ రైస్లోకి కానీ చపాతీలో కూడా తీసేసుకోవచ్చు. కీమా మనకి ఎప్పుడన్నా కీమా కావాలి బయట తెచ్చుకోలేదంటే ఇలా మనం ఇన్స్టెంట్గా అయితే రెడీ చేసేసుకోవచ్చు మటన్తో. ఇక్కడ మయోనీస్, సాస్, బటర్, బ్రెడ్ స్లైసెస్, ఆనియన్స్ అయితే రెడీ చేసి ఉంచుకున్నాను. ముందుగా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్కి చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలండి. 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ కలర్ని తీసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ బ్రౌన్ కలర్ ఉంటాయి కదండి, వాటిని మనం పౌడర్లా చేసేసుకొని ఒక 2 డేస్ ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం కట్లెట్స్ కానీ మామూలుగా ఏమైనా స్నాక్స్ వేసుకుంటాం కదా, దానికి పౌడర్ బాగా యూజ్ అవుతుందండి. బ్రెడ్ క్లమ్స్ దాన్ని నలిపేసి పౌడర్లో చేసుకొని ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడన్నా ఆలు కట్లెట్స్ కానీ బోండా అట్లా వేసుకున్నప్పుడు వాటిని బ్రెడ్లో పౌడర్లో డిప్ చేస్తాం కదా, వాటికైతే చక్కగా యూజ్ అవుతుంది. అందుకని దాన్ని పారేయకుండా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ని ఈ బ్రెడ్ స్లైసెస్ పైన నేను ఇక్కడ 4 స్లైసెస్ తీసుకున్నాను. ఒక దానిపైన టమాటా సాస్ వేసుకుంటున్నానండి. ఇంకొక లేయర్ పైన మయోనీస్ వేసుకుంటున్నా. 4 స్లైసెస్కి 2 స్లైసెస్ ఏమో టమాటా సాసు, ఇంకో 2 స్లైసెస్కి మయోనీస్ అయితే అప్లై చేస్తున్నా. మొత్తం బ్రెడ్ అంతా ఇట్లాగా రాసుకుంటున్నానండి. అలాగే టమాటా సాస్ కూడా బ్రెడ్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. మనకి కీమా తినరు అని అనుకుంటే దీంట్లో మనం ఆలు కర్రీ కూడా
రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. కీమా పిల్లలకి ఒకసారి డైరెక్ట్గా తినకపోయినా ఇలా ట్రై చేయండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం బ్రెడ్ మధ్యలో సాస్ మైనస్ అన్నీ అప్లై చేసుకొని కుక్ చేస్తున్నాం కాబట్టి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్తో మనం క్యాప్సికమ్ ఆలు ఫ్రై చేసేసుకొని అది మిడిల్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు వెజ్ కట్లెట్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కీమా కర్రీని ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఈవెన్గా ఇట్లాగా పెట్టేసుకుంటున్నాను. ఈ కీమా కర్రీ పెట్టుకొని దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని పెట్టుకోవాలండి. మనం కొంచెం పిల్లలతో కూడా చేయిస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా కూడా చేస్తూ ఉంటారు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని టమాటా సాస్ రాసిన బ్రెడ్ స్లైస్ని పెట్టి జస్ట్ లైట్గా ఇట్లాగా నొక్కుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకొని ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకుంటున్నా. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ వేసుకొని రెండు వైపులా బ్రెడ్ కానీ లేదంటే గీ కానీ వేసుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ అనేది మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా కొంచెం లైట్గా క్రిస్పీనెస్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలండి. మనం గరిటెతో ఇలా అంటుంటే కొంచెం క్రిస్పీ తగిలేటట్టు చేసుకుంటే బాగుంటుంది. మెత్తగా ఉంటే బ్రెడ్ అనేది కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. అలా కాకుండా కొద్దిగా క్రిస్పీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిడిల్లోకి నైఫ్తో కట్ చేసేసుకోవాలి. వన్ సైడు మయోనీస్, వన్ సైడు టమాటా సాస్, మధ్యలో కర్రీ ఆనియన్స్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఒకవేళ చీజ్ ఇష్టం అనుకుంటే మీరు మధ్యలో చీజ్ కూడా పెట్టుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా బ్రెడ్ కీమా కట్లెట్ అయితే రెడీ అయిపోయినాయి. అలాగే మనం అన్నీ రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ కూడా చక్కగా కాల్చుకొని మిడిల్ కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మైనీస్తో కానీ టమాటా కెచప్తో కానీ సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కీమా కూడా మనం సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. కర్రీ రెడీ చేసుకొని ఉంచుకొని పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా ట్రై చేసి ఉంచండి. వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా తింటారు, చాలా బాగున్నాయి అంటారు. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూసారా, మిడిల్ కట్ చేసుకుని ఇలాగా మనం రెడీ చేసుకుంటే ఎంత బాగున్నాయి కదా, చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా. ఒకవైపు సాస్, ఇంకోవైపు మయోనీస్, మిడిల్లో కర్రీ ఆనియన్స్, చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. Please support my channel. Thanks for watching.